టీడీపీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పై మాజీ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలను కృష్ణప్రసాద్ ప్రస్తావించలేదు అన్నారు. ఆయన బీడీపీఎస్ కాలుష్యం కంపెనీ టెండర్లపై కూడా మాట్లాడలేదన్నారు. ఈ టెండర్ల కారణంగా ఎంతో మంది కార్మికులకు నష్టం జరిగిందన్నారు జోగి రమేష్. సొంత సోలార్ కంపెనీ సబ్సిడీల కోసం మాట్లాడతారా అని ప్రశ్నించారు జోగి రమేష్. కృష్ణప్రసాద్ మాత్రం ప్రస్తుతం జరుగుతున్న బీటీపీఎస్ కాలుష్యం గురించి కానీ, కాలుష్యం కోరల్లో ప్రజలు చిక్కుకున్నారు, వాళ్ళని రక్షించండి అని కానీ, ఒక పక్కన బీటీపీఎస్ యాజమాన్యం టెండర్ పిలిచింది. ఆ టెండర్ ద్వారా కొన్ని వందల మంది లారీల యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు పని లేక పొట్ట చేత పట్టుకొని హలో లక్షణ అని చెప్పేసి ప్రతి ఊరు తిరుగుతున్నారని కానీ ఏ ఒక్కటి కూడా ప్రశ్నించకుండా తన కంపెనీ సోలార్ కంపెనీలో నాకు డబ్బులు రావాలనో, నాకు సబ్సిడీ రావాలనో, నా సోలార్ కంపెనీకి లాభాలు చేయండి అని చెప్పేసి మాట్లాడాడు. కానీ